మళ్ళీ అవన్నీ చూస్తా ఇక నేను చూడలేదు ఇక ఏమైనా కావాలంటే చూసుకోండి ఇలా మరి నేను ఏం చూడకుండానే మాట్లాడతాను ఒకటి అవసరం లేవు ఇది ఒరిజినల్ లెటర్ అన్నదా ఇక్కడ ఉన్నది ఉన్నది అందరికీ నమస్కారం. తక్కువ సమయంలోనే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుటి నుండి అది గోల్కొండ కోట సాక్షిగా అబద్ధాలు, భద్రాచలం రాముని సాక్షిగా అవాస్తవాలు, వైరాలో జరిగిన మీటింగ్లో బూతులు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుంటుంది. చాలామంది అధికారులు కూడా ఈయన చెప్తున్న అబద్ధాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మేధావులైతే ఏంటి రాష్ట్రానికి పట్టిన ఈ చీడ ఏంది పీడ ఏంది అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. అన్ని విషయాల్లో అందరినీ అదిరించడం, బెదిరించడం, అబద్ధాలు చెప్పడం, అవాస్తవాలు చెప్పడం, అసభ్యంగా బూతులు మాట్లాడడం, ఇంతవరకు 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రవర్తించిన తీరు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇటువంటి చండాలమైన, నీచమైన, చిల్లర భాష మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. చాలా దురదృష్టం. 2-3 విషయాల్లో ఇవాళ చాలా అబద్ధాలు చెప్పారు. పొద్దున్నే మాట్లాడుతూ మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. 30,000 కదా, 3 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఇంతవరకు ఇవ్వలే. 30,000 ఉద్యోగాలు ఇస్తున్న చెప్పిన అన్నీ కూడా గత ప్రభుత్వం కండక్ట్ చేసిన నోటిఫికేషన్ కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, కండక్ట్ చేసిన పరీక్ష కానీ, ఆ తర్వాత ఇచ్చిన ఫలితాలు ఎలక్షన్లు అడ్డు రావడం వల్ల తర్వాత ఇచ్చిన తప్ప పదే అవాస్తవాలు, అబద్ధాలు ఇంకా ప్రచారం చేస్తున్నారు. రెండవ అంశం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు వల్ల మేము 8 నెలలనే కంప్లీట్ చేసినాం. సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకుముందు కూడా అన్ని కూడా కట్టింది. తెలంగాణలో కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిందని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఇక మిగతా మంత్రులు అయితే ఒకరు 36% అయిందంటారు, ఒకరు 39% అయిందంటారు, ఒకరు అయిపోయిందని చెప్పేసి అంటారు. వాళ్ళ వింత ప్రవర్తన, వింత భాష, వింత మాటలు చూస్తుంటే ముందు మీరు దయచేసి మంత్రులారా అవగాహన తెచ్చుకోండి. సీతారామ ప్రాజెక్టుకి 7,400 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు దానికి కావాల్సిన మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవాళ మీరు రిబ్బన్ కట్ చేసినరో, కొబ్బరికాయ కొట్టినరో, అవన్నిటి కూడా చేయడానికి మొత్తం కూడా అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇదే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా, అదే బట్టి విక్రమార్క అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా గతంలో దాన్ని
కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టినా నిధులు ఇచ్చినా 7,400 కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం. అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. చిన్న చిన్న పనులుంటే దానికి 75 కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి 1,25,000 ఎకరాలు ఇస్తానని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలికితే అసెంబ్లీ వేదికైనా ఆనాడే చెప్పినాం, నువ్వు 75 కోట్లకే 1,25,000 ఎకరాలు పారించినట్లయితే నీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పినాం. పదే పదే మంత్రులు అక్కడికి పోవడం, ఒక మంత్రి పోయి కొబ్బరికాయ కొడతాడు, ఒక మంత్రి పోయి ఆ మట్టిని ముట్టుకొని దండం పెడతాడు, ఇంకో మంత్రి పోయి ఆ నీళ్లు చల్లుకొని పవిత్రమైనని చెప్తాడు. అవన్నీ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఆ పని మీరు చేయడానికి అవకాశం కల్పించింది ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నిధులు ఇచ్చింది, ప్రాజెక్టు రూపకల్పన చేసింది, పర్మిషన్లు తీసుకొచ్చింది, పైసలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు మాత్రమే. దుమ్ముగూడెం ప్రాజెక్టుని మేము మొదలుపెట్టిన దాన్ని కాదన్నారు. నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు మేము కడతానంటే వద్దన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కడతానంటే కేసీఆర్ గారు వచ్చి వద్దన్నారని. 50 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. 2004లో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి 14 దాకా ఏం చేసిండ్రు? ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు పర్మిషన్ తీసుకోలే? ఎందుకు ప్రాజెక్టు కట్టలే? మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్లు వారుతుంటే 75 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడని ఇచ్చిండ్రా? ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లకు ఇవ్వడానికని చెప్పి ప్లాన్ చేసింది కేసీఆర్ కాదా? దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పేసి కాగితాల మీదనే పెట్టి నిధులు ఇవ్వకుండా ఇవాళ దుమ్ముగూడెం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దుమ్ముగూడెమే మొదలు పెట్టినట్లయితే ఆ ప్రాంతం ఇవాళ ఆంధ్రాకు పోయింది. మొత్తం తెలంగాణ ప్రజల, ఖమ్మం ప్రజల నోట్లో దుమ్ము కొట్టుకోపోయేది. ఒకవేళ మీరు చెప్పిన నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు కట్టి దుమ్ముగూడెం ద్వారా మొత్తం నీళ్ళు అక్కడ తీసుకుపోయినట్లయితే మన యొక్క గోదావరి జిల్లాలో కూడా మళ్ళా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళేది. ఇవాళ రెండింటినీ గొప్పగా ఏదో చేయబోయిన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అవగాహన లేమితో ఇవాళ మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళొకసారి మీకు చెప్తున్నాం, సీతారామ ప్రాజెక్టుని రూపకల్పన చేసి నిధులు ఇచ్చి కట్టి ఇవాళ 10 లక్షల ఎకరాల కోసం మొత్తం కూడా చేసింది కేసీఆర్ గారు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 75 కోట్లతో ఇవాళ ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డికి 8 నెలలనే ప్రాజెక్టు కట్టే సాధ్యమైతే కొడంగల్లో రాగానే వచ్చిన నెలలోనే మొత్తం కూడా దానికి కావాల్సిన నిధులు ఇచ్చిండు కదా, ప్రాజెక్టును ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిండు కదా, ఎందుకు 8 నెలల్లో ఇప్పటికి తట్టెడు మట్టి కూడా తీయలే? కొడంగల్కి చుక్క నీళ్ళు కూడా తీసుకోపోలే? 20-30 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఉన్నాయి? మహబూబ్ నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసినది. కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల కింద కావచ్చు, అన్నీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు మాత్రమే. రన్నింగ్ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. ప్రజలందరూ కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు మొదలుపెట్టింది మేము కట్టిన ప్రాజెక్టు. ఇవాటికి కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరికైతే నీళ్ళు అందాలనో, భద్రాచలం గిరిజనులకు కావచ్చు, పినపాక గిరిజనులకు కావచ్చు, ఇల్లందు గిరిజనులకు కావచ్చు, కొత్తగూడెంలో ఉన్న గిరిజనులకు కావచ్చు, వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఎవరికైతే ఎక్కడైతే ఉన్నాయో ఆ నీళ్ళు వైరా ప్రాంతానికి, సత్తుపల్లి ప్రాంతానికి మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకు మళ్ళీ కూడా మొండి చేయి చూపించింది. ఉన్న వాళ్ళ దగ్గరికే మళ్ళీ ముందు తీసుకోబోతున్నారు. కేసీఆర్ గారు మొత్తం కూడా 10 నియోజకవర్గాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు 1-2 నియోజకవర్గాలకి వేయాలని ప్లాన్ చేసిండ్రు. కాబట్టి ఆ గిరిజనులను మిమ్మల్ని క్షమించారు, గిరిజనులను మళ్ళీ మోసం చేసిండ్రు. మొత్తం గిరిజనులు మీ వెంట ఉన్నా కూడా. కాబట్టి
కృష్ణా రివర్లో నీళ్లు మొత్తం కూడా మంత్రులన్నీ ఏదో కష్టపడి తీసుకొచ్చిందట. కృష్ణా నదిలో కావలసిన నీళ్లు ఈ వర్షాకాలంలో వస్తే వాటికంతా అవి మొత్తం కూడా సముద్రంలో కలుస్తుంటే అవి మాత్రం వచ్చినాయి. నీ మంత్రులు కష్టపడి చెమటోడ్చి తెచ్చిన నీళ్ళు కాదు అవి. వర్షం పడితే మొత్తం కూడా ప్రాజెక్టులు నిండితే తద్వారా వచ్చిన కాలువలోకి నీళ్ళు వదిలితే మేమేదో మంత్రులు కష్టపడి కొట్లాడి తెచ్చినట. ఎవరితో కొట్లాడినరు? ఎక్కడ కష్టపడ్డారు? మాట్లాడడానికి సిగ్గుపడాలి. మరొకటి మాట్లాడుతున్నారు, రుణమాఫీ మొత్తం చేసిన నేను. హరీష్ రావు గారు రుణమాఫీ చేయమని చెప్పి నన్ను సవాల్ విసిరితే ఆగస్టు 15 వరకు నేను చేసినా అని చెప్పేసి ముఖ్యమంత్రి మరొక పచ్చి అబద్ధం. భారతదేశంలోనే అత్యంత పెద్ద మోసాన్ని మన ఇవాళ దాని గురించి మాట్లాడింది. దరిదాపుగా 46 లక్షల మందికి సంబంధించి 40,000 కోట్లకు పైగా రుణమాఫీ 2 లక్షలకు సంబంధించింది ఉంటే అనేక నిబంధనలు పెట్టి ఆంక్షలు పెట్టి తూట్లు పడిచి పిఎం కిసాన్ నిబంధనలు కూడా చెప్పి ఉద్యోగం ఉంటే ఇవ్వనని చెప్పి పాస్బుక్ ఉంటే ఇవ్వనని చెప్పి లేకుంటే ఇవ్వనని చెప్పి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వనని చెప్పి సగానికి సగం కట్ చేసి ఫైనల్గా 31,000 కోట్లు ఇస్తానని చెప్పేసి నమ్మబలికిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. కానీ ఇలా మూడోసారి ఇవ్వాలి ఇచ్చింది కూడా 5,644 కోట్లు మాత్రమే. ఇవాళ 4.46 4,46,000 మంది రైతులకు మాత్రమే ఇచ్చిండ్రు. ఈనాటి వరకు ముఖ్యమంత్రి మాటల్లో ఇవాళ చెప్పిన విధంగా ఇవాళ వచ్చింది కూడా 22,37,000 మందికి మాత్రమే. 17,934 కోట్లు మాత్రమే ఇచ్చారు. 40,000 కోట్లు అవుతుందని చెప్పి 31,000 కోట్లు నువ్వు ప్రకటించి ఇవాళ 17,934 కోట్లు మాత్రమే ఇచ్చి నేను మొత్తం ఇచ్చేసినా అని చెప్తున్నాడు. 31,000 కోట్లు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. మరొక వైపు లెక్కలు మాత్రం 17,934 కోట్లు సగం మంది రైతులకే ఇచ్చారు. మిగతా సగం మంది 46 లక్షల మంది రైతులుంటే 22.5 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చి ఇవాళ మొత్తం రైతులకు ఇచ్చినామని నమ్మబలుకుతా ఉన్నారు. అది కూడా హరీష్ రావు గారు సవాల్ విసిరితే హరీష్ రావు గారు చెప్తే వారు చెప్పిండ్రు. అదే హరీష్ రావు గారు సవాలే కాకుండా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఇవాళ మనుషులను నమ్మించి మోసం చేసిందే కాకుండా చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. యాదగిరి నరసన్న అని చెప్పిండు, సిరిసిల్ల రాజన్న అని చెప్పిండు, భద్రకాళి వరంగల్ భద్రకాళి అని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ ఒట్లను తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇవాళ తిట్ల పురాణం అనుకున్నాడు. ఒట్లు లేకపోతే తిట్లు. హరీష్ రావు గారిని మాట్లాడేంత నీకు ఇవాళ నీ యొక్క అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే. హరీష్ రావు గారు ఒక నికార్సైన నాయకుడు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. అద్భుతమైన ఉద్యమకారుడు. ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైన అక్కడ వాళ్తాడు. ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్పిండు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇదే లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైతే రుణమాఫీ 2 లక్షలని మీరు చెప్పిండ్రో ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. ఆగస్టు 15 వరకు నువ్వు రుణమాఫీ చేయడం, అదేవిధంగా మీరు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు 15న పూర్తి చేసినట్లయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా, నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను. ఆయన పదే అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీ భాష మేము మాట్లాడలేం, మాకు విజ్ఞత ఉన్నది, నీకు విజ్ఞత లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నువ్వు మాట్లాడిన మాటలు ఇవ్వను, పశువులు కూడా సహించవు.
పశువులకు పశువుల భాష మాత్రమే తెలుస్తుంది. నిన్ను ఇలా ప్రజలందరూ అనుకుంటున్నావు నీలో ఒక మృగం ప్రవేశించిందని చెప్పేసి అనుకుంటున్నావు. మానవ రూపంలో ఉన్న మృగంలాగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక మనిషిలాగా మాట్లాడట్లే. ఇష్టం వచ్చినట్టు ఆ భాష నేను వల్లించడానికి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలా హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసినరో ఆ సవాల్కి జవాబుగానే కనీసం సగం రుణమాఫీ చేసినావు. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మిగతా సగం రుణమాఫీని వెంటనే కొనసాగించాలి. మిగతా 25 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలు చేయాలి. నీ మీద నమ్మకం లేగానే వరంగల్లో సభ పెడతామంటే కూడా నువ్వు పోయి బతిమిలాడినా బామాడినా కాళ్ళు పట్టుకున్నా ఇలా రాహుల్ గాంధీ నీ దగ్గరికి రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. నేను రాము నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి రాలే. అందుకే నీకు నువ్వే సొల్లు పురాణం చెప్పుకున్నావు, తిట్ల పురాణం చెప్పుకున్నావు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఏ మేధావుల దగ్గరికైనా పోయి చూపించుకో, నీ స్పీకర్కి చూపించుకో, లేకపోయినట్లయితే ఉద్యమకారులకు చూపించుకో, లేకపోతే జర్నలిస్టులకు చూపించుకో. హరీష్ రావు గారు ఏ మాట రాసి ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం నువ్వు ఒక్కటైనా చేసినవా? అన్న రుణమాఫీ 31,000 కోట్లు అని చెప్పి కూడా ఇలా 18,000 కోట్లు చేయకుండా 17,934 చేసి ఏకకాలంలో చేసిన సిగ్గు శరం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నావు. మీరు చేయలే, మాట తప్పినరు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 300 మంది రైతులు ఇలా చనిపోవడానికి కారణం కూడా మీరే. ఇవాళ రుణమాఫీలో మొదటిసారి కేసీఆర్ గారు చేసినప్పుడు ₹1,00,000 సంబంధించిందే 16,150 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 16,150 కోట్లు మీరే చెప్పిండ్రు అసెంబ్లీ సాక్షిగా. రెండోసారి చేస్తున్నప్పుడు 19,000 కోట్లు అవుతుందని చెప్పిండ్రు. ఆ 19,000 కోట్లలో 12,000 కోట్లు చేసి 7,000 కోట్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది, ఇవ్వకుండా అడ్డుకున్నారు. 28,000 కోట్లు మేము ₹1,00,000 సంబంధించింది ఇస్తే మీరు 2 లక్షలకు సంబంధించి 17,900 కోట్లు ఇచ్చి మొత్తం అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని చెప్పి అబద్ధాలు మాట్లాడితే రైతులు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. కాబట్టి రుణమాఫీ మీరు చేయలే. రైతు బంధు ఇస్తానని చెప్పేసి, రైతు భరోసా పేరుతో ఇస్తానని చెప్పేసి ఇవ్వలే. గోదావరిలో ఉండే కాళేశ్వరం నీళ్ళు ఎత్తలే, దేవాలయ నీళ్ళు ఎత్తలే, చెరువులు నింపలే. అందుకే దరిదాపుగా 10 లక్షల సాగు గతం కంటే ఇలా తగ్గింది. సిగ్గుపడండి. నీళ్లుండి, గోదావరిలో నీళ్లుండి, మోటార్లుండి, రిజర్వాయర్లుండి, కాలువలుండి పనిచేసే రైతులున్న తర్వాత వాళ్ళకి కనీసం నీళ్ళు ఇవ్వలేదు. అందుకు సిగ్గుపడండి. మంత్రులు అవగాహన పెంచుకోండి, ఆ యొక్క పంపులను మొదలు పెట్టండి. కావాల్సినంత కరెంట్ ఇవ్వాలా నీకు. హైడల్ ప్రాజెక్ట్ ద్వారా ఆటానకు యూనిట్ వస్తున్నది. ఆ మాత్రం అవగాహన లేకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 10 లక్షలు ఇలా మొత్తం కూడా తగ్గిపోయింది. అందుకే సీతారామ ప్రాజెక్టులో మీరు చెప్పిన అబద్ధాలన్నీ కూడా అవాస్తవం. అదేవిధంగా రైతు రుణమాఫీ మీద మీరు చేసిందనేది అవాస్తవం. ఇవాళ హరీష్ రావు గారు అంటే ఇవాళ మీరందరూ కూడా ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమవుతుందో అదేవిధంగా ఇవాళ హరీష్ రావు గారి మీద అన్నట్లయితే మీరు వేసిన ఉమ్మి మీ మీదనే పడుతుంది. అంతకంటే విజ్ఞత లేని, సంస్కారం లేని, భాష తెలియని ఒక మొరటు మనిషిగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. చాలా దురదృష్టకరం. బాధతో మాట్లాడుతున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి, ఈ భాష ఎవరు కూడా సహించరు, సభ్య సమాజం కూడా సహించరు. అందుకే విషయాలు తెలియకుండా తెలిసిన అబద్ధాలుగా వాటిని మరల్చి ఇలా ప్రాజెక్టుల మీద కానీ పనుల మీద కానీ ఇంకా నీకు ఒకవేళ నీ పాలన చేత కాకపోతే తెలుసుకోండి. 9 నెలలు కావస్తున్నది, ఇంకా ప్రతిపక్షాల మీద ఏడవడం ఎందుకు? ప్రతిపక్షాలను తిట్టడం ఎందుకు? నీకు చేతనైతే అంతకంటే మంచిగా చేసి చూపించండి. తొందరగా ప్రాజెక్టులు కట్టి చూపించండి. ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వారించండి. మీరు చెప్పిన పనులన్నీ 100 రోజుల్లో మీరు చేస్తానని చెప్పిన హామీలన్నీ ఆ 100 రోజులు అయిపోయింది. 9 నెలలు 270 రోజులు వచ్చినాయి. చేయనందుకు సిగ్గుపడండి, చేయడానికి తొందరపడండి. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినంత బెదిరించినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన, దుర్భాషలాడినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికవ్వదు. హరీష్ రావు గారు అసలే ఎన్నికవ్వరు, ఉద్యమకారులు ఎన్నికవ్వరు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఎక్కిపోరు. నీ ఉడత ఊపులకు, నీ యొక్క పిచ్చి తిట్లకు, నీ దుర్భాషలకు మేము వెనక్కిపోవని మరొకసారి చెప్తూ, ఖచ్చితంగా ఇవాళ నీ భాషను మార్చుకోమని చెప్తున్నాం. రుణమాఫీ మొత్తం వెంటనే చేయాలని చెప్తున్నాం. సీతారామ ప్రాజెక్టుని కేసీఆర్ కట్టిన దాన్ని వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా మీకు చెప్తున్నాం. తద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఇటువంటి మనిషి మాట్లాడుతున్న ఈ సిగ్గులేని మాటల్ని ఖండించండి. సభ్య సమాజం ఒప్పుకోదని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే మరి ఇళ్ళలుగానే పండుగ కాదు. మరి ఏ గ్రామంలో అయినా మరి మేము పొద్దున్న లేస్తే అన్ని గ్రామాలలో పోతున్నాం. మరి 8 మాసాలు కంప్లీట్ చేసుకొని 9వ మాసంలో పోతున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ గ్రామంలో పోయినా పారిశుద్ధ్యం పూర్తిగా మరి పడకేసింది. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఇలా గ్రామాలలో ఉన్నది. వీళ్ళు ఇక్కడ రాజధానిలో రకరకాలుగా మాట్లాడినా, మంత్రులు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎవరు ముఖ్యమంత్రులు ఎన్ని అబద్ధాలు ఆడినా, మరి ప్రాక్టికల్గా చూసినట్టే గ్రామాలలో పోయినట్టయితే ఎక్కడి చెత్త అక్కడ, ఎక్కడి చెదారం అక్కడ. ఇలా దవాఖానాలకు పోయినట్టే డెంగ్యూ, మరి మలేరియా, రకరకాల వ్యాధులతోటి మరి ఇలా మొత్తము మురికి కూపాల్లాగా తయారైన ఇలా గ్రామ పంచాయతీలు. ఇలా గ్రామ పంచాయతీలే కాదు, మున్సిపాలిటీలు కూడా, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కూడా అదే తరహాలో ఉన్నది. ఇలా ప్రజలు చీకొడుతున్నారు. ఇలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. గ్రామ పంచాయతీలకు పోతే నిధులు లేవు. బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలి, ఒక ట్యాంకు గడగాలన్నా కానీ ఇలా నిధులు లేని పరిస్థితి, ఒక గడ్డి మందు కొట్టాలన్నా నిధులు లేని పరిస్థితి. గ్రామాలలో పనిచేసిన వారికి ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడ కూడా మరి డబ్బులు పడలేదు. నానా బాధలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏ మంత్రినో, హరీష్ రావునో, ఇంకోరినో తిడతా కాదు. మీరు చేయాల్సిన పాలన ఏమున్నది? మీరు చేయాల్సింది చాలా ఉన్నది. ఇప్పుడే మొదటి సంవత్సరం ఎన్ని తప్పులు చేస్తే ఇలా ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు గ్రామాలలో కానీ, అధికారులు కానీ, మరి మీరు చేసే పాలన, మరి ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి కానీ, గ్రామ పంచాయతీలలో ఉన్న మరి సిబ్బందికి ఇప్పటి వరకు కూడా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మరి మీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇప్పటికైనా మార్చుకొని మరి ముందుకు పోతే బాగుంటుంది. ఈరోజు రైతుల గురించి గొప్పగా చెప్తున్నారు. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది తప్ప, అంకెల గారెడి తప్ప మీరు చేసింది ప్రభుత్వం ఏమీ లేదు. అది ఇలా ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు స్వతంత్రం సాధించిన రోజు అందరం కూడా అదే మూడ్లో ఉన్నాం. ఆ మహనీయుల త్యాగాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉదయం నుండి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చున్నాం. పిల్లలకన్నీ నీతులు చెప్పుకుంటూ ప్రతి స్కూల్లో చెప్తూ వచ్చిన సందర్భంలో ఒక్కసారి టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అంటే అందరు కూడా తలంచుకునేటట్టు ఈరోజు చూసిన సందర్భం చూస్తున్నాం. ఒకటి నాకు ఏమర్థమైందంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటలు విన్న తర్వాత సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిదంటే ఎవరైనా పోటీ పడడానికి వాళ్ళ మంత్రులు ఏ విధంగా కొబ్బరికాయలు కొట్టిండ్రు పోయిండ్రు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పున్నారు. నిజంగానే సీతారామ ప్రాజెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉంటే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించింది, ఆ ప్రాంతానికి సంబంధించింది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రివ్యూ చేసిన సందర్భం మాకు కనిపించలేదు. రెండవది మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిసారి హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా, మీరు ఇచ్చిన డబ్బులలో, మీరు ఇచ్చిన లెక్కలలో, మీరు చూపించిన లెక్కలో చూస్తేనే ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా అమరవీరుల స్తూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇంకా మాది రుణమాఫీ అవుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది. ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో
వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయాలి, సైకలాజికల్గా అంటే డిమోరలైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని కార్నర్ చేస్తున్నా, ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గౌరవ కేసీఆర్ కానీ ఎన్ని కామెంట్స్ చేసినా కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉంటాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత వేలైతే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరు అన్నట్టు హరీష్ రావు గారు ఒక మాట పదే చెప్పినారు, రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు మీరు ముందు అవి నెరవేర్చండి. 420 తర్వాత సంగతి. ముందు ఈ 13 హామీలను 6 గ్యారెంటీలను ముందు నెరవేర్చండి ఈ రుణమాఫీతో పాటు అని పదే హరీష్ రావు గారు చెప్పారు. రిటర్న్లో కూడా లెటర్ ఇచ్చున్నారు. అయినా కూడా ఈరోజు హరీష్ రావు గారిని కామెంట్ చేసిన సందర్భంలో అసలు ఉచ్చరించడానికి అవకాశం లేని పదాలని వాడున్నారు. అంటే రాజకీయాలలో అందాలు పనికొస్తాయా, అందం ఎందుకు పనికొస్తుంది? పనిచేసి నమ్మకం విశ్వాసాన్ని చురగొనాలి. కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటే పక్క రాష్ట్రాలు ఈరోజు గొప్ప చెప్పుకున్నారు, మేమైతే చాలా గొప్ప చేసినాం రుణమాఫీ అని. కానీ మీ మాటలు చూస్తే పక్క రాష్ట్రాల్లో నలుగురు తలంచుకొని తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వినొద్దనే లెవెల్లో ఈరోజు మీరు మాట్లాడున్నారు. చాలా ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు, మా ప్రతినిధి ఇదే మాట్లాడే మాటలు అసలు సమయం సందర్భం లేకుండా ఏ విధంగా డైవర్ట్ చేస్తారనడానికి ఇది పక్కా నిదర్శనం అని తెలియజేసుకుంటూ, ఎందుకంటే 8 నెలలు అవుతుంది ప్రతి మీటింగ్లో చూస్తున్నాం, ప్రతి మంత్రులను చూస్తున్నాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ ముగ్గురు మాటలు లేకపోతే, పేర్లు లేకపోతే అసలు ఆ రోజే గడవదు అన్నట్టు ప్రతి దగ్గర ప్రతి ఒక్కదానికి అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళ ముగ్గురు పేరు తీసుకోవాలి, చావమనాలి. అసలు ఏంటో అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలని ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, ఒక పార్టీకి కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గౌరవప్రదంగా మాట్లాడాలని. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. అన్నీ అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు డైవర్ట్ చేసే సబ్జెక్ట్ అవసరం లేదు, చక్కగా జవాబు చెప్పురు. ఇవన్నీ అవసరం లేదు. మీరు ఏమన్నారు? ఆగస్టు 15 వరకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తాను, చేయకపోతే మా హరీష్ రావు గారు ఇచ్చిన ఏం సవాల్ విసిరు? మీరు 31,000 కోట్లని రుణమాఫీ చేస్తే 15వ తారీఖు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అన్నారు. మరి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ చేసినావు రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు 9,000 కోట్లు ఎగరగొట్టిరు. 31,000 కోట్లని రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. బడ్జెట్లో ఎంత పెట్టిరు? 26,000 కోట్ల రుణమాఫీ చేస్తామని పెట్టిర్రు. మీరు చేసిన రుణమాఫీ ఎంత? 17,934 కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రు. అంటే 31,000 కోట్ల 17,934 కోట్ల రుణమాఫీ చేసి కేవలం 22,50,000 మందికి మాత్రమే చేసి కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇక సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇయాలన ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇలా రైతులకి ఇలా మోసం చేస్తేవి. ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావానే, మాకు తిట్లు రావానే? నీకంటే నీ అయ్య తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నీకు కాదు మేము ఇజ్జత్ ఇచ్చేది.
ఆ కుర్చీకి ఇజ్జత్ ఇస్తున్నాం. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసీ కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది. మూసీ ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మూసీని ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. చక్కగా రేపు వచ్చి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం నీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు హరీష్ రావు గారిని ఇంకోసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నీకు నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటు అసలు నువ్వు హరీష్ రావు గారిని ఓడగొడతా అంటున్నావు, నీకు సిగ్గున్నదా? 2018లో మర్చిపోయినావా? నిన్ను కొడంగల్లా చిత్తుగా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉండే నేను ఆల్రెడీ ఓడగొట్టిండు కదా, ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా శరం రాలేదా? ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతాయో ఆనాడు నువ్వే కొడంగల్లా నీకు డిపాజిట్ పోవడం ఖాయం అని చెప్తా ఉన్నా, రాసి పెట్టుకో. ఆల్రెడీ నీకు సిగ్గుండాలి, ఆల్రెడీ నువ్వు ఓడిపోయిన కింద లెక్క. నువ్వు ఒక ముఖ్యమంత్రి వండుకుంటూ నీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కొడంగల్ ఏమైందా? నీకు అసెంబ్లీ ఎలక్షన్లో 33,000 మెజార్టీ వస్తే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 22,000 మెజార్టీ వచ్చింది. సిగ్గు లేకుండా నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు కదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి నీది కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై